జై శ్రీరామ్. ధర్మజ్ఞుడు అంటే ధర్మం తెలుసుకొని దానిని ఆచరించేవాడు. ధర్మం రెండు రకాలు. ఒకటి సామాన్య ధర్మం, అంటే తనపై ఆధారపడిన వారి పోషణ కోసం శ్రమించి తన కుటుంబ సభ్యులు ఆనందించుటను చూసి తాను ఆనందపడుట. శ్రీరాముడు తల్లికి, తండ్రికి, సోదరులకు, స్నేహితులకు, పెద్దలకు అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా ప్రవర్తించి తాను ఆనందాన్ని పొందాడు. ఇది అతడు మానవుడిగా చేసిన ధర్మం. రెండవది విశేష ధర్మం, అంటే పరమాత్మచే సృష్టించబడిన మానవుడు పరమాత్మ కోసం శ్రమించుట, అంటే నిస్వార్థంతో భగవంతునికి ఆనందం కలిగించే విధంగా ప్రవర్తించుట, సృష్టి స్థితి లయలు చేసి రక్షించుట, తనను శరణు వేడిన వారిని వారు ఎలాంటి వారు అని ఆలోచించకుండా కాపాడుట. ఇది పరమాత్మ ధర్మం. శ్రీరాముడు మానవుడిగా వచ్చి పరమాత్మ ధర్మాన్ని కూడా ఆచరించాడు. రావణాసురుడి తమ్ముడు విభీషణుడు అని తెలిసి కూడా తనను శరణు వేడాడు అని రక్షించాడు. ఇది శ్రీరాముని ధర్మం.